క్వశ్చన్. ఏ సంస్థ యొక్క డేటాబేస్ ఎక్సోఎఫ్ఓపి గ్రహాంతర ఆవిష్కరణలపై దృష్టి సారించి 1 మిలియన్ ఫైళ్లను చేరుకుంది? ఆప్షన్ A. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ ఈఎస్ఓ. ఆప్షన్ B. నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ ఎన్ఆర్ఏఓ. ఆప్షన్ C. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. ఆప్షన్ D. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. The correct answer is నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. క్వశ్చన్. హోం మంత్రి అమిత్ షా సమీక్షించిన రాబోయే జనాభా లెక్కల తయారీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది? ఆప్షన్ A. 2025 జనాభా లెక్కలు. ఆప్షన్ B. 2026 జనాభా లెక్కలు. ఆప్షన్ C. 2027 జనాభా లెక్కలు. ఆప్షన్ D. 2028 జనాభా లెక్కలు. The correct answer is 2027 జనాభా లెక్కలు. క్వశ్చన్. పరిశోధన మరియు అభివృద్ధి R మరియు D వ్యయంలో ప్రపంచ నాయకుడిగా ఏ దేశం అవతరించింది? ఆప్షన్ A. చైనా. ఆప్షన్ B. యునైటెడ్ స్టేట్స్. ఆప్షన్ C. దక్షిణ కొరియా. ఆప్షన్ D. జర్మనీ. The correct answer is దక్షిణ కొరియా. క్వశ్చన్. ఇటీవలి నివేదికల ప్రకారం భారతదేశం తన అణ్వాయుధాగారంలో ఎన్ని వార్హెడ్లను కలిగి ఉంది? ఆప్షన్ A. 160. ఆప్షన్ B. 170. ఆప్షన్ C. 180. ఆప్షన్ D. 190. The correct answer is 180. క్వశ్చన్. శ్రీహరికోటకు ఇటీవల చేరుకున్న NASAISRO ఉమ్మడి ఉపగ్రహ మిషన్ పేరు ఏమిటి? ఆప్షన్ A. చంద్రయాన్ 4. ఆప్షన్ B. ఆదిత్య L1. ఆప్షన్ C. నిసార్. ఆప్షన్ D. మంగళయాన్ 2. The correct answer is నిసార్. క్వశ్చన్. సైప్రస్కు ఆయన పర్యటన సందర్భంగా PM మోదీకి ఇటీవల ఈ అవార్డును ప్రదానం చేశారు? ఆప్షన్ A. గ్రాండ్ క్రాస్ ఆఫ్ వాలర్. ఆప్షన్ B. ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. ఆప్షన్ C. ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3. ఆప్షన్ D. లెజియన్ ఆఫ్ హానర్. The correct answer is ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3. క్వశ్చన్. స్పేస్ ఎక్స్ తన ఫాల్కన్ మిషన్తో ఇటీవల ఏమి సాధించింది? ఆప్షన్ A. 400 ఫాల్కన్ మిషన్. ఆప్షన్ B. 450 ఫాల్కన్ మిషన్. ఆప్షన్ C. 500 ఫాల్కన్ మిషన్. ఆప్షన్ D. 550 ఫాల్కన్ మిషన్. The correct answer is 500 ఫాల్కన్ మిషన్. క్వశ్చన్. రక్షణ సేకరణ ఒప్పందంపై తో ఏ దేశం సహకరిస్తోంది? ఆప్షన్ A. యునైటెడ్ స్టేట్స్. ఆప్షన్ B. ఆస్ట్రేలియా. ఆప్షన్ C. కెనడా. ఆప్షన్ D. జపాన్. The correct answer is కెనడా. క్వశ్చన్. వాతావరణ మార్పుల తగ్గింపు ఆవిష్కరణగా ఐక్యరాజ్యసమితి ఏ భారతీయ రాష్ట్ర ప్రాజెక్ట్ను పేర్కొంది? ఆప్షన్ A. కేరళ. ఆప్షన్ B. తమిళనాడు. ఆప్షన్ C. గుజరాత్. ఆప్షన్ D. మహారాష్ట్ర. The correct answer is తమిళనాడు. క్వశ్చన్. భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ ఇటీవల గోడెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఆ బహుమతి పేరు ఏమిటి? ఆప్షన్ A. ఈశాన్ చటోపాధ్యాయ. ఆప్షన్ B. డేవిడ్ జుకర్మాన్. ఆప్షన్ C. ఈశాన్ చటోపాధ్యాయ మరియు డేవిడ్ జుకర్మాన్ ఇద్దరు. ఆప్షన్ D. గోడెల్ అవార్డు. The correct answer is ఈశాన్ చటోపాధ్యాయ మరియు డేవిడ్ జుకర్మాన్ ఇద్దరు.